ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించిన కలెక్టర్. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై భువనగిరి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల వారు సహకరించాలని కలెక్టర్ హనుమంత్ కే జెండగే కోరారు. షెడ్యూల్ విడుదల కాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సువిధ పోర్టల్ ద్వారా రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందన్నారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలు లేదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, వీడియో సర్వేలెన్స్ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమణపై ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సి విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని సూచించారు. ఫిర్యాదులను స్వీకరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మన అందరికీ తెలుసు, నిన్న 3 o'clock ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ద షెడ్యూల్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ 2024. సో the elections will be conducted in 7 phases in the entire country. సో దీంట్లో మన తెలంగాణ చూసినట్లయితే, తెలంగాణ సంబంధించిన ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ద 4th phase. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన డేట్స్ మీకు తెలియచేయాలి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీంట్లో మనకి చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది 18 ఏప్రిల్ నాడు వస్తుంది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 18 ఏప్రిల్. లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ద నామినేషన్ 25 ఏప్రిల్. స్క్రూటినీ 26 ఏప్రిల్. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ 29th ఏప్రిల్. మనకి ముఖ్యమైన అంశాలు, మెయిన్ పోలింగ్ అనేది 13 మే నాడు జరుగుతుంది, 13th May. ద కౌంటింగ్ డేట్ ఈజ్ 4th June. సో ఇట్ విల్ బి సేమ్ అక్రాస్ ఆల్ ద నేషన్ కౌంటింగ్ డేట్. అండ్ మొత్తం ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మనకి 6th June నాడు పూర్తి అయిపోతాయి. సో 13 మే అనేది మనకి పోలింగ్ డేట్. సో 4th phase. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కానీ యాజ్ ఫార్మాలిటీ మీకు మళ్ళీ ఒకసారి గుర్తించడం జరిగింది. సో మనకి ఎలక్షన్స్ అనౌన్స్ అయితేనే మనకి మోడల్ కోడ్ అనేది మొదలవుతుంది. సో కాబట్టి ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్, పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఇప్పుడు మోడల్ కోడ్ అనేది అమలుకి వచ్చింది. మనము భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే మనకి టోటల్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి. దీంట్లో మన 14 భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి. దీంట్లో ఇబ్రాహీంపట్నం, మునుగోడ్, భువనగిర్, నకరేకల్, తుంగతుర్తి, ఆలేర్ అండ్ జనగాం. సో దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ స్టాటిస్టిక్స్ ఈరోజు మీకు చెప్తాము. మనకి టోటల్ పోలింగ్ స్టేషన్ ఇంతకుముందు ఉండేది 2100, బట్ కొన్ని 41 పోలింగ్ స్టేషన్ మనము ఆక్సిలరీగా ప్రపోజ్ చేశాము. ఎక్కడైతే మనకి పోలింగ్ స్టేషన్ 1400, 1500 దాటుతున్నాయి, అక్కడ మనము దీనికి స్ప్లిట్ చేసి అదనపు ఆక్సిలరీ ప్రపోజ్ చేయడం జరిగింది. సో అట్లా చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మనకి భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అనేది 2141 పోలింగ్ స్టేషన్లో మనము పోలింగ్ జరుపుతాము.
ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన దగ్గర ఓటర్ జాబితా చూసినట్లయితే 18,398,18,398 7 అసెంబ్లీ సెగ్మెంట్ కలిపి అంతమంది ఓటర్స్ మనము వారి ద్వారా ఓట్ చేపిస్తున్నాము. సో షీట్ మీకు అయిపోయిన తర్వాత డిపిఆర్ ద్వారా షేర్ చేస్తాము. సో 8,94,789 మేల్ ఓటర్స్, 9,05,531 women voters, and 78 other categories థర్డ్ జెండర్లో ఉన్న ఓటర్స్ ఉన్నారు. సో మనకి నామినేషన్ వరకు కూడా ఈ ఓట్ అనేది అప్డేట్ ఉంటుంది. సో ఎప్పుడైతే అప్డేటెడ్ డేటా ఉంటుంది మీకు తెలియజేస్తూ ఉంటున్నాము. సో దిస్ ఈజ్ ద బేసిక్ స్టాటిస్టిక్స్. ఓటర్ నంబర్ అనేది యాజ్ వి గో అలాంగ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఫామ్ 6 ద్వారా, ఫామ్ 7 ద్వారా, ఫామ్ 8 ద్వారా మనం ప్రాసెస్ చేస్తూ ఉంటున్నాము. కాబట్టి అట్లయితే అప్డేట్ అవుతుంది. మీకు బిఫోర్ గోయింగ్ టు ద ఎలక్షన్స్ మీకు తెలియజేస్తాము. కానీ ప్రస్తుతం ఉన్న లెక్క ఇవి. మనకి ఇప్పుడు మోడల్ కోడ్ అమల్లో వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన టోటల్ టీమ్ వివరాలు కూడా ఉన్నాయి. సో మనకి ప్రత్యేకించి ఎంసీసీ టీమ్స్ ఏదైతే ఉన్నాయో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, వారు ఎక్కడైతే డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ కానీ, బ్యానర్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో అది చేయడానికి, రిమూవ్ చేయడానికి అట్లాంటి మండల్ స్థాయిలో టీమ్స్ ఉన్నాయి. సో మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనము కన్సిడర్ చేసినట్లయితే 54 టీమ్స్ ఉన్నాయి ఎంసీసీ. ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ మనకి ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్కి 3 మనం పెట్టవచ్చు. కానీ మనము 23 పెట్టాము. అంటే టోటల్ 21 అయినా కూడా మనము మునుగోడులో ఒక ఎక్స్ట్రా పెట్టాము, తర్వాత జనగాంలో ఒక ఎక్స్ట్రా పెట్టాము. అదేవిధంగా ఎస్ఎస్టీ కూడా మనము 23 పెట్టాము. సో ఫ్లయింగ్ స్క్వాడ్ 23, ఎఫ్ఎస్టీ 23 అండ్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 9 పెట్టాము. వీడియో వ్యూవింగ్ టీమ్స్ 9 ఉన్నాయి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.